ద లార్డ్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుదాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటను మనం గమనించితే ఆయన ఇక్కడ లేడు అని అంటే ఎక్కడ లేడని ఆలోచించండి. నా దేవుని బిడ్డలారా, శుభ శుక్రవారం అనబడుతున్నటువంటి ఆ దినమున మన కొరకు ప్రాణమిచ్చి రక్తం కార్చి సిలువలో ప్రాణత్యాగం చేసినటువంటి ఆ నజరేయుడైనటువంటి యేసు అట ఇప్పుడు సమాధిలో లేరు. అందుకని ఆ పై వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, మీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు అంటే ఆయన ఎక్కడే ఉంటాడు అనుకుంటున్నారు వీరు శిష్యులు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మగ్దలేనే మరియా అనబడుతున్నటువంటి ఆ స్త్రీలు కానీ ఆ యేసును చూడాలని నా దేవుని బిడ్డలారా ప్రతి దినమున వెళ్ళి అలాగనే ఆ దినమున కూడా ఆయన అక్కడే ఉంటాడులే, ఆయన దేహం ఆడే ఉంది, ఆయన శరీరం ఆడే ఉంది, ఆయన మరణించాడు కనుక అక్కడే ఉంటాడు సమాధిలో అనుకున్నారు వీళ్ళు. కానీ దేవదూతలు వచ్చి చెప్పిన మాట ఏమిటంటే, ఆయన సమాధి అనబడుతున్నటువంటి ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన లేచి ఉన్నాడు. ఈరోజు నీ యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు నా దేవుని బిడ్డలారా, మరి లేచిన దేవుడు ఎందుకు మరణించినట్టు? సజీవుడైనటువంటి దేవుడు ఎందుకు మరణానికి అప్పగించుకున్నట్లు? అంటే మరలా ఆయన తిరిగి లేపబడతాడని తెలిసి, ఆయన మరలా సజీవుడుగా బ్రతుకుతాడని తెలిసి, మరి ఎందుకు ఈ యొక్క శ్రమ బాధ ఇవన్నీ ఎందుకు అనంటే, నా దేవుని బిడ్డలారా, మరణపు ముళ్ళును విరిచి మరణము మీద విజయ పేరుని మ్రోగించిన దేవుడండి. హల్లెలూయా. ఆలోచించండి, ఆయన పాతాళమందు నా దేవుని బిడ్డలారా, ఇదిగో ఆ భూమిలో ఆ మన్నులో పెట్టబడినటువంటి ప్రతి వారికి కూడా ఆయనట దేవుని యొక్క వాక్యమును బోధించినటువంటి ఆయనండి ఆయన. కనుక ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని మనం వింటున్నప్పుడు నా దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మరణాన్ని బంధించిన వారు ఎవరు లేరు, కానీ ఇప్పుడు మరణమే ఈయనను చూసి భయపడు రీతిగా మరణాన్ని ఆ ముళ్ళుని విరిచిని నా దేవుని బిడ్డలారా సజీవుడుగా నిలిచిన దేవుడండి. ఆయన ప్రజలకి ఆయన ద్వారా ఇప్పుడు పునరుద్ధానం కలిగింది. నా దేవుని బిడ్డలారా, ఇంకా చెప్పాలంటే ప్రథమ ఫలముగా ఆయనే లేపబడ్డాడు. ఇప్పుడు ఆయన తరువాత ఆయన ప్రజలముగా ఆయన ఎందున్నటువంటి వారు కూడా లేపబడతారు. కనుక ఇటువంటి కృపని పునరుద్ధానాన్ని ప్రభు దయచేస్తాడు. ఆయన ద్వారానే పునరుద్ధానం కలిగింది. కనుక నా దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధానపు శక్తిని ప్రభు మనకు దయచేయనట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు. ఈ ఉదయ కాలమందు నాయన మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు. నిజమే నా ప్రభా, అయ్యా మేము కూడా నా ప్రభా అయ్యా ఈ లోకములోనైనా నీ కొరకు శ్రమపడే, నీ కొరకు నైనా లేఖనాలను నెరవేర్చిన ప్రభా, మేము నా తండ్రినైనా మరణించిన తర్వాత మేము మీ వల్లే పునరుద్ధానాన్ని పొందుకోవటానికి నైనా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అవునయ్యా, నీ యొక్క నా తండ్రి మరణం ద్వారా నా ప్రభా అయ్యా మాకు పునరుద్ధానాన్ని కలగచేసిన దేవుడు నా తండ్రి, నీకు స్తోత్రాలు యేసయ్యా. ఈ వాక్యం విన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాను. ఇంకను బలపరచమని, నీ పునరుద్ధానపు శక్తితో మీరు మమ్మల్ని నింపమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.